అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ పార్టీ కోపం మీద వేశారే తప్ప ప్రేమతో కాదని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మన్నెగూడ గ్రామంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. బీజేపీ పార్టీ నుంచి అనుకూల వాతావరణం ఉందని, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసే చేవేళ్లలో కాషాయం జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అందరికీ 2 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన, అయితే ఆయన చనిపోతే మళ్ళీ వచ్చి మీ ఊర్లో ఆ ఇన్సూరెన్స్ కూడా 2 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన. ప్రతి గ్రామం పూడూరు మండలం నేను తిరిగిన, ప్రతి గ్రామంకి వచ్చిన. నేనున్న మొత్తము 900 గ్రామాలు ఉంటే దాదాపు 450 గ్రామాలలో ఎంపీ ల్యాడ్స్ తోటి ఇంతో అంతో ఇచ్చినాను. కానీ నన్ను గుర్తుపట్టని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఓ పెద్ద మనిషి దగ్గర పోయిన, నేను ఎవరంటే గుర్తుపట్టలేదు ఆయన, ఉంటారు కదా. మొన్న కాదు 3 వారాల కింద అటు బషీరాబాద్లో లాస్ట్ గ్రామం అంటే మైల్వార్ తర్వాత కర్ణాటక వస్తుంది. అక్కడ మైల్వార్ ఓటు ఒక గుడి దగ్గర ఒక పెద్ద మనిషి కనబడ్డది, పోతుండే ముసలామే, ఇంత సచ్చి పట్టుకొని పోతుండే. పార్టీలు ఉండే బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఖండించారు. విశాఖ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి పేద ప్రజలను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ వ్యవస్థను విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో దారుణంగా విమర్శలు చేశారని, నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వీరి మీద ప్రతిపక్షాల విమర్శలు చాలా బాధ కలిగించే రీతిలో ఉన్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థను ఏ రోజు పార్టీ కోసం కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఉపయోగించాలని ఆలోచన కూడా లేదు. దానికి ఒక సెపరేట్ వ్యవస్థ ఉంది. మా పార్టీకి మళ్ళీ ప్యారలల్గా ఒక వ్యవస్థ ఉంది. మాకు ఒక సచివాలయ కన్వీనర్లు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, అదేవిధంగా గృహసారథులు ఉన్నారు. మాకు వ్యవస్థ ప్యారలల్ వ్యవస్థను మేము పెట్టుకున్నాం. ఆ రోజు 6 నెలల క్రితం మేము సచివాలయం గృహసారథులు నియమించుకున్నాం, సచివాలయ కన్వీనర్లు పెట్టుకున్నాం, అదేవిధంగా మేము బిఎల్ఏని పెట్టుకున్నాం. మేము ఏదైతే ఎలక్షన్కి వెళ్ళాలనుకున్నాం, మీ ఎలక్షన్ అంతా కూడా మా వ్యవస్థ ద్వారా మేము చేస్తాం తప్ప ఏ ఒక్కరోజు కూడా వాలంటీర్లు అన్ని పార్టీల్లో ఉంటారు, పోలీస్ వ్యవస్థలో కూడా ఉంటారు. పార్టీ అభిమానం ఉన్నవాళ్ళు అటువంటి ఆ పార్టీ మీద అయ్యి ఉండొచ్చు, ఈ పార్టీ మీద అయ్యి ఉండొచ్చు. మీకు ఒకటే మేము మీ అందరూ చెప్తా ఉన్నా, మేము ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాకే మా తాలూకు అభ్యర్థులందరినీ కూడా మేము ప్రకటించాం. ఇవాళ స్టిల్ ఇంకా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థాయిలో ఉందంటే ఎవరికి భయపడాలి ప్రకటించట్లేదు? మీరు సమాధానం మీరే గమనించండి. ఎవరికి భయపడి మీరు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రోజు కూడా ఇంకా జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. ఇంకా కొంతమంది బీజేపీ ఇంకా కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే ఎవరు భయపడుతున్నారు, ఎవరు భయపడుతున్నారు మీకు తెలుసు. మీరందరూ పాత్రికేయులు కాబట్టి ఎవరు భయపడుతున్నారనేది మీరే గమనించాలి. ఎవరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో కానీ ఆయన ఒంట్లో కానీ భయం అనే దానికి అర్థం తెలియదు. ఎప్పుడు కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పాదయాత్ర భాగంలో ఈరోజు వచ్చే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర నేత ప్రసాద్ చింతా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ అధ్యక్షులు రాజు, ఆకుల శ్రీనివాస్, టీఎస్పీ జేఏసీ నేత చంద్రశేఖర్ మాట్లాడారు. మాదిగల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. రాష్ట్ర దళిత అభివృద్ధి పథకాలలో మాదిగల జనాభా ప్రకారం వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర దళిత అభివృద్ధి పథకాలలో మాదిగలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. క్రమంలో వాళ్ళ అభివృద్ధికి తెలంగాణ మాదిగలు కొత్త ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. దాన్ని పరిష్కరించే దిశగా మాదిగ కమ్యూనిటీకి రాష్ట్రంలో న్యాయం జరగడానికి రాజకీయ నాయకత్వంలో ఉద్యోగ ఉపాధి రంగాలలో తమకు సముచిత ప్రాధాన్యం దొరకటానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్లు: 1, రాష్ట్రంలో మంత్రివర్గంలో మాదిగలకు 66%, దళితులలో 66% ఉన్న మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలి.
నేను బహుజన్ స్టూడెంట్ జాగ్ చైర్మన్ ఉస్మానియా యూనివర్సిటీ. పార్లమెంట్ ఎలక్షన్లో ఇవాళ మాదిగల వాటా ఏంటి అనే దాని మీద మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఇవాళ 2 స్థానాలను ఖచ్చితంగా మాదిగ సమాజానికి కేటాయించాలి. అదేవిధంగా మంత్రి పదవులలో ఇవాళ జనాభా దామాష ప్రకారం చూసుకుంటే మాదిగలకు 3 మంత్రి పదవులు రావాల్సిన సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అట్లీస్ట్ కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 మంత్రి పదవులను కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. దీన్ని సవరణ చేసి ఖచ్చితంగా వచ్చే విస్తరణలో ఖచ్చితంగా మాదిగలకు ఇంకొక మంత్రి పదవైనా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే గత ప్రభుత్వంలో మాదిగలను వివిధ వర్గాలను అణిచివేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి దుస్థితి పట్టిందో రేపు జరగబోయే పరిస్థితులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందనే సందర్భం కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రతి చోట రాజకీయంగా దక్కాల్సినటువంటి వాటా ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.